సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్యామ దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి నమస్కారం చేశాడు. అవును, బాబాతో అతని అనుబంధం 60 ఏళ్ళు. ఆ బంధం మాటల్లో చెప్పలేనిది. మొదటిసారి పిల్లల్లో పిల్లవాడిగా మారిపోయి గోళీలు ఆడుతున్న బాబాని దర్శించినప్పుడు ఎవరికీ తెలియని తన ముద్దు పేరుతో శ్యామ అని పిలిచి ఆ పేరుని లోకవ్యాప్తం చేసినటువంటి బాబా, కోరినంతనే త్రిలోకాలను దర్శింపజేసిన బాబా, తన మనస్సులో అనుకున్న ప్రతి మాటకి చప్పున ప్రతిస్పందించినటువంటి బాబా, తనకి తల్లి తండ్రి గురువు దైవం ఆదరించి తనని సన్నిహితుడిగా అక్కడ చేర్చుకున్నటువంటి బాబా, ఈ 60 ఏళ్ల అనుబంధం ఎన్ని జన్మల పుణ్యము. ఈనాడు శ్యామ లేని బాబాని ఊహించుకోవచ్చేమో కానీ బాబా లేని శ్యామ నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున తిరగసాగాయి. అతడి మొహం చాలా ఇదిగా తయారైంది, పెదవులు అదురుతున్నాయి. ఎవరైనా పలకరిస్తే చాలు ఏడ్చేలా ఉన్నాడు. మరి బాబా పలకరిస్తే ఏం జరుగుతుందో మనమే ఊహించుకోవచ్చు. శ్యామ, నా కోసం ఏడుస్తున్నావట్రా అన్నాడు బాబా నవ్వుతూ. బాబా, ఏడవకుండా ఎలా ఉండగలను దేవా? బడి పిల్లలకి పాఠాలు చెప్పే ఈ యాంత్రిక జీవిని ఆదరించి తక్కువ చేర్చుకొని 60 ఏళ్ల పాటు నన్ను చెయ్యి పట్టుకుని నడిపించిన నువ్వు ఇప్పుడు నన్ను వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటే ఏడవకుండా ఎలా ఉండగలను అంటూ బావురుమన్నాడు శ్యామ. శ్యామ గుండె జారి బావురుమని ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాబాకి దగ్గు తెర ముంచుకొస్తోంది. బాబా కళ్ళుమని దగ్గుతూ ఊపిరి ఆడక ఉక్కిరి అవుతుంటే ఏడుస్తున్న వాళ్ళంతా భయాందోళనలో విలవిల్లాడిపోతున్నారు. అందరిలో లక్ష్మీబాయి బాబాకి మంచినీళ్లు తెచ్చి అందించి గుక్కెడు నీళ్లు త్రాగి గుక్క తిప్పుకున్నాడు. బాబా, ఏడుస్తున్నావురా? ఎందుకురా నువ్వు నా కోసం ఏడవకూడదు, నేను బూటీ వాడకపోతాను, అక్కడే ఉంటాను అని చెప్పారు ఆయన ఆయాసపడుతూ. బూటీ ముఖం బాధతో నిండిపోయింది. అతడు నిర్మిస్తున్న భవనం పూర్తయింది. మురళీధరుడి విగ్రహం కూడా తయారైంది. కానీ బాబా పరిస్థితి చూసి గృహప్రవేశం జరగదేమో, బాబా ఆ భవనంలో అడుగుపెట్టి దాన్ని పావనం చేయడేమో అని భయపడుతున్న బూటీ ఆ మాటలు విని సంతోషంతో బాబాకి నమస్కరించాడు. బూటీవాడాలో అందరూ నన్ను సేవిస్తుంటారు, మీకోసం నేను అక్కడే ఉంటాను, నా సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వహిస్తుంటాను. బాబా మాటలకి శ్యామ విస్తుపోతూ, బూటీవాడలో సమాధి మందిరమా అంటే మురళీధరుడి విగ్రహం కోసం ఉంచిన స్థలంలో బాబా సమాధి అవుతారా అని మనసులో అనుకున్నాడు. బాబా కనురెప్పలు విప్పగా చూస్తూ అంతే కదా అనేశాడు. ఆ మాటలు విని నిర్విష్టుడయ్యాడు శ్యామ. ఆ రోజు మంగళవారం, ఆనాడే విజయదశమి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అదే విజయదశమి రోజున బాబా తను ధరించినటువంటి దుస్తులన్నీ పరపరాచించి ధునిలో విసిరివేసి నగ్నంగా ధుని ముందు నిలిచాడు. అప్పుడు సరిగ్గా చూసి, చెప్పండి, నేను హిందువునా ముస్లింనా అని గర్జించాడు. అప్పుడు బాబా ఆవేశం చూసిన భక్తులందరూ భయంతో గజగజ వణికిపోయారు. ఆనాటి భిన్నంగా నేడు ఈ విజయదశమి నాడు బాబా చాలా బలహీనంగా జవసత్వాలుండిన మృగరాజులా కనిపిస్తున్నాడు. బాబాకి జ్వరం తగ్గలేదు, ఎవరి ఎడతెరిపి లేకుండా దగ్గుతూనే ఉన్నాడు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయినా భక్తులందరి గురించి ఉదయ ప్రసాదాన్ని ఇస్తూనే ఉన్నారు. బాబా సుముఖంగానే ఉన్నటువంటి శ్యామ, నానా, బూటీ, జోగ్, మహల్సా, బాగోజీ, భాయాజీ, బాలాషింపి, టిమోన్కర్, కాకాసాహెబ్, లక్ష్మీబాయి షిండే తదితరులంతా ఆందోళనతో బాబానే చూస్తూ ఉండిపోతున్నారు. బాబాకి ఏదో జరగబోతుందన్న భయం వాళ్ళ ముఖాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది గమనించారు బాబా. నానా అని పిలిచారు బాబా. నానా కూర్చున్న చోటు నుంచి కొంచెం ముందుకు జరిగి, ఏం బాబా అని అడిగారు. నానా, భగవద్గీతలో 2వ అధ్యాయం 22వ శ్లోకం అర్థంతో వివరించు అన్నారు బాబా ఆయాసపడుతూ. అప్పుడు బాబా నా ఆవేదనతో అప్పుడే బిగ్గరగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా అని ఆదేశించాడు బాబా. నానాకి విషయం బోధ